2040లో గగన్యాన్ ప్రయోగం జరగాల్సి ఉండగా ఇంత తక్కువ సమయంలో అది సాధ్యమేనా అనే సందేహాలు రావచ్చు. అయితే దానికి ఇస్రో అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక దశలన్నింటినీ కూడా పూర్తి చేసిన ఇస్రో దశల వారీగా గగన్యాన్లో చంద్రుడిపైకి మానవుడిని పంపడానికి కీలక దశలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇస్రో ప్రయోగించబోయే గగనయాన్ మిషన్లో భాగంగా ప్రయోగ దశలో 2 వ్యోమగాముల్ని తక్కువ భూమి కక్షలోకి పంపుతారు. వాస్తవానికి 2022లోనే ఈ దశను పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. అయితే కోవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల మిషన్ ఆలస్యమైంది. కాగా ఇస్రో మొదటి మానవ అంతరిక్ష విమానం 2024 రెండో భాగంలో జరుగుతుందని గతంలో వెల్లడించారు. ఇక గగన్యాన్ ప్రయోగం ఇప్పుడు 2025లో జరగనుందని ఇటీవల ప్రధానితో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కాగా ఈ గగన్యాన్ ప్రాజెక్టులో 3 రోజుల మిషన్ కోసం 3 సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెడతారు. తర్వాత భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం జరుగుతుంది. దీంతో ఇస్రో మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యం తెలుస్తుంది. అయితే గగన్యాన్ మిషన్కు ముందస్తు అవసరాలు, సిబ్బందిని సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి హ్యూమన్ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం, అంతరిక్షంలో సిబ్బందికి భూమి వంటి పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, సిబ్బంది అత్యవసర ఎస్కేప్ సదుపాయం, శిక్షణ కోసం సిబ్బంది నిర్వహణ అంశాల వంటి అనేక క్లిష్టమైన సాంకేతికతల్ని అభివృద్ధి చేస్తోంది ఇస్రో. ఇక హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ HLVM-3, 3 అన్క్రూడ్ మిషన్లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు ప్లాన్ చేశారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికల్ మొదటి ప్రదర్శన అక్టోబర్ 21న షెడ్యూల్ చేశారు. ఇస్రో ఈ ప్రతిష్టాత్మక మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్లో కీలక భాగమైన ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ అక్టోబర్ 21 ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య జరగనుంది. ఇక ఈ విమానం ఆరోహణ మార్గంలో అబార్టు స్థితిని అనుకరిస్తుంది. క్రూడ్ మాడ్యూల్స్తో కూడిన క్రూ ఎస్కేప్ సిస్టములు పరీక్ష వాహనం నుంచి సుమారు 17 కిలోమీటర్ల ఎత్తులో వేరు చేయబడతాయి. తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్లని వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడంతో అబార్ట్ సీక్వెన్స్ ఆటోమేటిక్గా అమలు చేయబడుతుంది. చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో క్రూ మాడ్యూల్ని సురక్షితంగా టచ్ డౌన్ చేయడంతో ముగుస్తుంది. మొదటి దశ గగన్యాన్ ముగిసిన తర్వాత రెండో దశలో ఒకేసారి 30 నుంచి 40 రోజుల స్పేస్ ఫ్లైట్ వ్యవధిని పరిశీలిస్తారు. ఈ అనుభవం నుంచి సాధించిన పురోగతులతో ఇస్రో అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది. తర్వాత లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ టెస్టింగ్ కోసం ఇస్రో మనుషుల్ని పోలి ఉండే వ్యోమిత్ర అనే రోబోట్ను ఉపయోగించనుంది. పంపే మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ నుంచి సిబ్బంది ఎస్కేప్ కావడానికి 99.8% కంటే ఎక్కువ విశ్వసనీయతని లక్ష్యంగా చేసుకుని ఇస్రో పనిచేస్తోంది. అందుకే ముందుగా వ్యోమిత్ర అనే రోబోట్తో ఈ రెండో దశ ప్రయోగాన్ని నిర్వహించనుంది. తర్వాత మూడో దశలో భాగంగా జియోసింక్రనోస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ MK3 పైన ఇస్రో సిబ్బందితో కూడిన ఆర్బిటర్ గగన్యాన్ని ప్రయోగించాలని యోచిస్తోంది. లిఫ్ట్ అయిన 16 నిమిషాల తర్వాత రాకెట్ కక్ష్య వాహనాన్ని భూమికి 300 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఈ క్యాప్సూల్ గుజరాత్ తీర ప్రాంతానికి సమీపంలోని అరేబియా సముద్రంలో దిగుతుంది. మొదటి సిబ్బంది లేని విమానంలో 5000 కిలోల మాడ్యూల్ని ప్రారంభించనున్నారు. ఇది కక్షలో తిరుగుతున్న వాతావరణంలోకి ప్రవేశించి స్ప్లాష్ చేయడానికి ముందు 7 కిలోమీటర్ల ఎత్తులో వేగాన్ని తగ్గిస్తుందని ఇస్రో వెల్లడించింది. గగన్యాన్ మిషన్ తదుపరి కార్యక్రమంగా 20 టన్నుల స్పేస్ స్టేషన్ని మోహరించాలని భారతదేశం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటుని పూర్తి చేయాలని ప్రధాని మీటింగ్లో ఆదేశించారు. అయితే 2019లోనే నాటి ఇస్రో చీఫ్ K. శివన్ ఈ ప్రణాళికను ప్రకటించారు. గగన్యాన్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 5 నుంచి 7 సంవత్సరాల్లో భారతదేశ అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రాంలో భారత్ చేరదని కూడా K. శివన్ చెప్పారు. ఇది 400 కిలోమీటర్ల ఎత్తులో తక్కువ భూమి కక్షలో ఉంటుంది. 3 వ్యోమగాములు ఇందులో ఉండడానికి వీలుంటుంది. కాగా గగన్యాన్ మిషన్ పూర్తయిన తర్వాతే భారత ప్రభుత్వం ఈ కార్యక్రమానికి తుది ఆమోదం ఇస్తుందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇస్రో స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్, బెర్తింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.
2017లో 10 కోట్ల రూపాయల ప్రాథమిక నిధులు దీనికోసం మంజూరు చేశారు. సిగ్నల్ విశ్లేషణ పరికరాలు, నావిగేషన్ కోసం హై ప్రెసిషన్ వీడియోమీటర్, డాకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, ల్యాండింగ్ సిస్టమ్ల కోసం రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ వంటి సిస్టమ్లతో ఇస్రో చేత స్పేస్ డాకింగ్ ప్రయోగం స్పాడెక్స్ పనిచేస్తోంది. స్పాడెక్స్లో భాగంగా ఇస్రో 2 చిన్న ఉపగ్రహాల్ని పరీక్ష కోసం ప్రయోగించనుంది. ఈ సాంకేతికత అంతరిక్ష కేంద్రానికి చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది మానవుల్ని అంతరిక్ష నౌక నుంచి మరొక వాహనంలోకి బదిలీ చేస్తుంది. 1960ల్లో భారతదేశం అంతరిక్ష కార్యక్రమాల్ని ప్రారంభించినప్పుడు దేశం పరిమిత వనరులతో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. కానీ రాను రాను భారత్ అంతరిక్ష కార్యక్రమాల్లో తన సత్తాని చూపించింది. గత దశాబ్దంలో 2 ముఖ్యమైన మార్పులతో ఈ లక్ష్యాల్ని విస్తరించింది. ఒకటి ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన కార్యక్రమం, రెండోది జాతీయ భద్రతా ప్రయోజనాలు. చైనా నుంచి పెరుగుతున్న కౌంటర్ స్పేస్ సామర్థ్యాలతో సహా చైనాకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనల్ని తీవ్రతరం చేయడం ఇందులో భాగంగా కనిపిస్తుంది. అందుకే రాబోయే సంవత్సరాల్లో భారత్ అంతరిక్ష లక్ష్యాలకి ప్రధాన డ్రైవర్గా మారడానికి అవసరమైన అన్ని సామర్థ్యాల్ని సమకూర్చుకుంటుంది. భారతదేశం ఇప్పటికీ చాలా అభివృద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎన్ని ప్రశ్నలున్నప్పటికీ ఈ ప్రాజెక్టుల్ని కొనసాగించడానికి అనేక కారణాలున్నాయి. మొదటగా భారతదేశ అంతరిక్ష కార్యక్రమం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ వల్ల సామాజిక ప్రయోజనం ఉండకపోవచ్చనే అభిప్రాయాలుండొచ్చు. కానీ అవి భారతీయ అంతరిక్ష సాంకేతికతల ప్రొఫైల్ని పెంచుతాయి. అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో బలమైన భాగస్వామిగా చేస్తాయి. మిగతా అగ్రదేశాలతో పోల్చుకుంటే భారత్ చేపట్టిన ఈ మిషన్లు చిన్న బడ్జెట్లు అయినప్పటికీ సంక్లిష్టమైన ప్రాజెక్టుల్ని చేపట్టగల భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది. ఇది భారతదేశ అంతరిక్ష ప్రయోగ సౌకర్యాలతో మిగిలిన దేశాల్ని, వారి ప్రాజెక్టుల్ని ఆకర్షిస్తుంది. ఇది ఆదాయ వనరుల్ని, సాఫ్ట్ పవర్ విలువకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మూడోది, ఈ మిషన్లను చేపట్టడం వలన సాంకేతిక పురోగతుల్లో భారత్ ముందంజలో ఉంటుంది. భారతదేశానికి చెందిన లోతైన స్పేస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఈ మిషన్స్తో ప్రయోజనం పొందాయని నమ్ముతున్నారు. మొత్తంగా ఈ మిషన్లు పరిణామాలు బాహ్య అంతరిక్షంలోని గ్లోబల్ గవర్నెన్స్పై భారత్ బలాన్ని పెంచుతాయి.